విశాఖ సముద్ర తీరానికి దగ్గరలోని కొంతమంది మత్స్యకారులు గల్లంతైన విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే విషయంపై ఇప్పుడు మనకి విశాఖ ఫిషింగ్ హార్బర్లోని తోటి మత్స్యకారుల నాయకులు ఉన్నారు. వాళ్ళు అసలు ప్రమాదం ఏం జరిగింది, ఎవరెవరు గల్లంతయ్యారనే వివరాల గురించి ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం వివరాలు అసలు ఏంటి, ఎక్కడ జరిగింది? 1వ తేదీన బోట్ ఇక్కడ నుండి వేటకి బయలుదేరింది. ఇప్పుడు కారే చిన్న అనేటువంటి వ్యక్తే ఆ బోట్ యొక్క డ్రైవరు కమ్ ఓనర్ కూడా. వీళ్ళు వేటకు వెళ్ళి వేట పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో విశాఖ సముద్ర తీరానికి అతి దగ్గర సమీపంలోనే బోటు ప్రమాదం జరిగి ఆ బోటు మునిగిపోవడం జరిగింది. దానిలో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, డ్రైవర్ కమ్ ఓనర్ చిన్న, ఆయన్ని కోస్ట్ గార్డ్ పోలీసులు సురక్షితంగా ఆయన్ని ఒడ్డుకి చేర్చగలిగి బోట్లోని పెట్టి ప్రస్తుతానికి వారు కోస్ట్ గార్డ్ ఆధీనంలో ఉన్నారు. ఆయన వస్తే మిగతా ఈ బోటు ప్రమాదం ఏ విధంగా జరిగింది, మిగతా ఉన్నటువంటి అక్కడ కళాశీలు ఇతర కార్మికులు ఎవరైతే ఉన్నారో బోట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా పూర్తిగా వాళ్ళు ఉన్నారా లేకపోతే చనిపోయారా, బోటు ప్రమాదం ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు చిన్న వస్తేనే తప్ప మనకి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఎంతవరకు చొరవ చూపినటువంటి పరిస్థితి అయితే మాకైతే కనిపించలేదు. కాబట్టి వెంటనే దానికి గల వివరాలు అలాగే పూర్తిగా గాలింపు చర్యలు కూడా సముద్రంలోని చేపట్టి మిగతా కార్మికులు కళాశీల యొక్క పరిస్థితిని కూడా మనకి తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ డ్రైవర్లు కళాశీల సంఘం తరఫున ఏఐటీయూసీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై దర్యాప్తు చేయమని చెప్పేసి, విచారణ చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. మీకు ఇది మీ దాకా వచ్చిందంటారా? ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జారీ చేస్తారు, కానీ ఇక్కడ కార్యరూపం దాల్చాలి కదా, అదైతే కనిపించట్లేదు. మంత్రి గారు, దానికి సంబంధించిన మంత్రి గారు ఆదేశాలు జారీ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి యంత్రాంగం కానీ ఈ అధికారులు కదలాలి, లేకపోతే దాని మీద ముమ్మర చర్యలు చేపట్టినైతే ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి చేరుకొని ఆవేదన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకుని రోధించేటువంటి సందర్భం పరిస్థితి ఉండదు కదా. కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలి, అధికార యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టించాలి, గాలింపు చర్యలు చేపట్టి దీని మీద వాస్తవ పరిస్థితులు తెలియజేస్తే బాగుంటుంది తప్ప మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తారు, కానీ ఇక్కడ అధికార యంత్రాంగం కదిలి కార్యక్రమంలో దిగాలి కదా. దిగిన తర్వాత గాలింపు చర్యలు చేపడితే అప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించింది కళాశీల పట్ల, మత్స్యకారుల పట్ల అనేది మనకి తేటతెల్లం అవుతుంది. సహజంగానే ఇలాంటి బోట్లు వేటకెళ్ళేటప్పుడు వాతావరణం అనుకూలిస్తుందా లేదని ముందుగానే వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పుడు ఆ సమయంలో ఈ బోట్లో ఎంతమంది వెళ్ళారు, అసలు ఏం జరిగి ఉంటుంది మీకు తెలిసింది? అంటే వేటకి వెళ్ళారు బోట్లకి, ఈ వాతావరణం వస్తుందని వాళ్ళకి ముందు ఇంప్రూవేషన్ రాలేదు సార్. వాళ్ళు వారం రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు బోట్ వెళ్తే. వీళ్ళు వెళ్ళే సమయానికి హెచ్చరికలు రాలేదు. రాబట్టి ఇంప్రూవేషన్ ఎప్పుడైతే వీళ్ళకి వాతావరణం విపరీతం అయిపోయిన వచ్చే ముందు ప్రమాదంలో వాళ్ళు చిక్కిపోయారు. వేట ముగిసి వచ్చేటప్పుడు జరిగింది ప్రమాదంలో చిక్కిపోయారు వీళ్ళు. అందులో ఒక మనిషే బతికారు. ఆ మనిషి వస్తే వివరాలు కూడా తెలుస్తాయి. అదే ఇంకో బోటు 182 మైళ్ళలోను యాంకర్ పెట్టగా అది వచ్చేస్తుంది, ఒడ్డుకు వచ్చేసే పరిస్థితిలో ఉంది. ఆ ఒడ్డుకు వచ్చే పరిస్థితి పోస్ట్ గార్డు వాళ్ళని రక్షించి వెళ్తే ఆ బోటు ఆ మనుషులు కాపాడగలరు. అది ఇమీడియట్గా పోస్ట్ గార్డు ఆదుకొని వెళ్ళట్టుకుంటే ఆ మనుషులకి బోటుకి రక్షించినట్టుకుంటారు. ఈ బోట్లో వెళ్ళిన వాళ్ళంతా కూడా వైజాగ్ చెందినవారా, వేరే ఇంకా జిల్లా 4 జిల్లాల్లో కూడా ఉంటారండి. ప్రజెంట్ మనం ఏదైతే ప్రమాదంలో జరిగిందో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముక్కంలో ఉండేవాళ్ళు, ముక్కం గ్రామంకి సంబంధించే వాళ్ళు. ప్రధానంగా వాతావరణం వల్లనే ప్రమాదం అనేది జరిగింది. ఎంతో సంతోషంగా 1వ తేదీ బయలుదేరారు. వేట పూర్తి చేసుకుని ఇంకొక గంటలో వచ్చేసామని చెప్పి కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు కబురు పెట్టారు. వాళ్ళు కూడా చాలా 2 నెలల తర్వాత వేటలేదు కదా, ఈ 2 నెలల తర్వాత వస్తున్నారు, కొంచెం ఈ వారం రోజులైనా సుఖంగా ఉండొచ్చు అని సంతోషపడ్డారు. ఈ టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు కూడా వాళ్ళకి తెలియదు. గంట అరగంటలో వచ్చేసామనే వాళ్ళు ఇంకా 2-3 గంటలు కూడా రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్నే వచ్చి గవర్నమెంట్ జేడీ ఆఫీస్కి వీళ్ళకి తెలియపరిచారు. కానీ ఈరోజు వరకు జేడీ ఆఫీసులో ఆదివారం అయిన చేతన ప్రభుత్వ అధికారులు ప్రమాదవశాత్తు ఉన్న మత్స్యకారులను కూడా పట్టించుకోకుండా ఆఫీస్కి ఒక్కరు కూడా రాలేదు. ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా దిగి రాలే. ఎందుకు రాలేదని ప్రభుత్వాలు చెప్పగలమంటే, ప్రత్యేకించి ఇక్కడ నుంచి పూరి సమీపంలో ఒక బోటు వారం రోజుల నుంచి కూడా సాంకేతిక లోపం వల్ల అక్కడ ఫెయిలియర్ అయితే అందులో ఉన్నటువంటి మత్స్యకారుల్ని కాపాడుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఆ చర్యలు కూడా తీసుకోలేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం లోపం వల్లే మత్స్యకారులు అనేది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు మత్స్యకారులు
ప్రత్యేకించి ప్రజల గురించి, ప్రభుత్వం గురించి. ఈరోజు మత్స్యకారులు వేట చేసి రావడం వల్లే ప్రభుత్వాలు లాభాలు పొందుతున్నాయి, ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. అలాగే ప్రజలకు ఆరోగ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని కూడా తీసుకున్నాయి. హార్బర్లోనే ఏమైనా ప్రమాదాలు జరిగితే హార్బర్ నుంచి వెళ్ళిన వేటకి వెళ్ళిన బోట్లకి కానీ అయితే ఇక్కడ సంబంధిత అధికారి జాయింట్ డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, మరి ఆయన దృష్టికి ఈ సమస్య వెళ్ళిందంటారా? ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఎలా ఉండదంటే, మన చరిత్రలో ఉన్నది, మన రాజ్యాంగం ప్రకారంగా ఆదివారం వస్తే సెలవు అని చెప్పి ఒక అధికారి కూడా ఆఫీసులో లేకుండా ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళ ఎవరైతే ప్రమాదంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జేడీ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా ప్రభుత్వ అధికారులు ఒక్కరు కూడా రాలే. దానికి లోపం ఖచ్చితంగా ప్రభుత్వ లోపం అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఈ ప్రమాదం అయితే మాత్రం పూరికి దగ్గరలో, అంటే విశాఖ కొద్దిపాటి దూరంలోనే జరిగింది సముద్ర జలాల్లోని. ఈ ప్రమాదంలో ఆ సమయంలో 7 వేటగాళ్ళు అంటే మత్స్యకారులు వెళ్ళారు. అయితే ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడి వాళ్ళని కోస్ట్ గార్డ్ అధికారులు వాళ్ళని కాపాడే ప్రస్తుతం ఆయన ఆధీనంలో ఉన్నారని చెప్తుంది. అతను వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎవరు పూర్తిగా అన్నది ఇంకా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరికి కూడా ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సంఘాల ప్రతినిధులంతా కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంబంధిత అధికారులు కూడా ఈరోజు ఆదివారం సెలవు అని చెప్పేసి ఎవరు కార్యాలయాల్లో కూడా ఎవరు లేకపోవడంతో కొంత మత్స్యకార సంఘాల నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.